ప్రపంచంలో ఏకైక హిందూ దేశం నేపాల్. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు ప్రపంచానికి కొత్త పాఠాన్ని నేర్పించాయి. నేపాల్లో జరిగిన ఈ ఆకస్మిక వరదలు మీకు అర్థం కావాలంటే ముందుగా 3 పాయింట్స్ పైన క్లారిటీ ఉండాలి. ఫస్ట్ పాయింట్, ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే అతి తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో నీరు ప్రవహించి భారీ నష్టాన్ని కలుగజేయడం. సెకండ్ పాయింట్, గ్లేషియర్ లేక్ అవుట్బ్రస్ట్ ఫ్లడ్ అంటే మన హిమాలయ పర్వతాల్లో ఉండే హిమనీ నదాల వద్ద ఉండే సరస్సులు ఒక్కసారిగా తెగిపోవడం కారణంగా సంభవించే వరదలు. నెక్స్ట్ పాయింట్, డబ్రిస్ ఫ్లో అంటే ఐస్ రాక్స్, మంచు గడ్డలు లేక హిమాలయ పర్వతాల్లో ఉండే హిమనీ నదాలు మౌంటైన్ స్లోప్ నుండి ఒక్కసారిగా జారి పడ్డం కారణంగా నీరు, మట్టి, రాళ్ళు, బురద ఇలా అన్నీ కలిపి ఒక్కసారిగా భారీ స్థాయిలో ప్రవహించి అత్యధిక ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగించడమే డబ్రిస్ ఫ్లో అన్నమాట. ఈ 3 పాయింట్స్ పైన మీకు క్లారిటీ ఉంటేనే నేపాల్లో జరిగిన ఆకస్మిక వరదల గురించి పూర్తిగా అర్థమవుతుంది. నేపాల్ రాజధాని కాఠ్మాండుకు సమీపంలో అంటే టిబెట్కు సరిహద్దు ప్రాంతంలో కొడారి అనే ప్రాంతం వద్ద భూకంపం సంభవించింది. భూ ఉపరితలానికి 77 కిలోమీటర్ల లోతులో రిక్టర్ స్కేల్పై 4.4 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. దీని దాటికి మన హిమాలయ పర్వతాల్లో ఉండే మంచు హిమనీ నదాలు, గ్లేషియర్స్ ఒక్కసారిగా దిగువకు జారిపడ్డాయి. బోటే కాశీ నదిలో జారిపడ్డం కారణంగా ఈ ఆకస్మిక వరదలు సంభవించాయి. అమెరికా జియోలాజికల్ సర్వే విశ్లేషణ ప్రకారం గ్లేషియర్ కొలాప్స్ జరిగింది అంటే ఐస్ రాక్ జారి పడ్డం జరిగింది. హిమనీ నదాలు ఒక్కసారిగా జారి పడ్డంతో నదికి తాత్కాలికంగా అడ్డుకట్ట పడ్డట్లయింది. ఆ అడ్డుకట్ట ఒక్కసారిగా తెగిపోవడంతో బోటే కోషి నది ద్వారా త్రిశూలి నదిలోకి ఒక్కసారిగా వరద నీరు దూసుకొచ్చింది. ఫలితంగా ఈ ఫ్లాష్ ఫ్లడ్ సంభవించాయి. ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వర్షాల వల్ల సంభవించలేదు. టిబెట్, నేపాల్ సరిహద్దుల్లో ఉండే 7 జిల్లాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీ స్థాయిలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. ఇందులో మన భారతీయులు కూడా ఉన్నారు, మన తెలుగువారు కూడా ఉన్నారు, విదేశీ పర్యాటకులు సైతం ఉన్నారు. 100 మంది మరణించినట్లు, మిస్ అయినట్లు సమాచారం. ఇందులో మన భారతీయులు కూడా ఉన్నారు, విదేశీ పర్యాటకులు కూడా ఉన్నారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం గురించి అంచనా వేయడానికి మరి కాస్త సమయం పడుతుంది. మన భారతదేశానికి హిమాలయ పర్వతాలు ఉత్తరాన పెట్టని కోట గొడవలే ఉన్నాయని మనకు చిన్నప్పటి నుంచి పాఠాలు నేర్పిస్తారు. కానీ ఈ హిమాలయ పర్వతాల ద్వారా పెను ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. హిమాలయ పర్వత ప్రాంతం భూకంప జోన్లో ఉంది. హిమాలయ పర్వత ప్రాంతం కింద ఉండే భూమి టెక్టానిక్ ప్లేట్స్ ఇప్పటికీ కదులుతూనే ఉన్నాయి. సో హిమాలయ పర్వత ప్రాంతంలో భవిష్యత్తులో భారీ స్థాయిలో భూకంపాలు సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తల అంచనా. ఇది ప్రకృతి విపత్తు, దీన్ని మనం ఆపలేం. కానీ ముందస్తు చర్యల ద్వారా నష్టాన్ని మాత్రం తగ్గించవచ్చు. ముఖ్యంగా గ్లేషియర్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని నిరంతరం గ్లేషియర్స్, మన హిమాలయ హిమనీ నదాల కదలికల పైన, పరిమాణం పైన, మంచు కరగడం పైన నిరంతరం నిఘా పెట్టాలి. నిరంతరం పరిశీలిస్తూనే ఉండాలి. మన భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో అనేక నదులకు జన్మస్థానం హిమాలయ పర్వతాలే. ఈ అన్ని నదుల్లోనూ వాటర్ లెవెల్స్ను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. వాటర్ లెవెల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను ప్రజలకు తెలియచేయాలి. వాటర్ సెన్సార్స్ని ఏర్పాటు చేసుకోవాలి. రియల్ టైం సమాచారాన్ని ప్రజలతో పంచుకోవాలి. ఫ్లడ్స్ వచ్చే సమయంలో రియల్ టైం అలర్ట్స్ని ప్రజలకు చేరవేయాలి. మరీ ముఖ్యంగా మౌంటైన్ కన్స్ట్రక్షన్స్పై గవర్నమెంట్ పూర్తిగా నిషేధం విధించాలి. మౌంటైన్ స్లోప్పై నిర్మాణాలు అస్సలు చేపట్టరాదు. హిమాలయ పర్వతాలు, నేపాల్, మన భారతదేశం ఈ 2 దేశాల్లోనూ విస్తరించి ఉన్నాయి. ఏ చిన్న ప్రమాదం జరిగినా 2 దేశాలు ఎఫెక్ట్ అవుతాయి. రెయిన్ఫాల్, నదులు ప్రవహించే విధానం, గ్లేషియర్స్, ఫ్లడ్స్ మొదలైన అంశాలపై ఇండియా, నేపాల్ 2 దేశాలు డేటాను షేర్ చేసుకుంటూ ఉండాలి. ఇది నిరంతర ప్రక్రియలాగా కొనసాగాలి. పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ప్రపంచంలోని ప్రతి దేశం పైన ఉంది. గ్లోబల్ వార్మింగ్ పెరగకుండా చూసుకోవాలి. లేకపోతే ప్రకృతి అందరికీ సమాన శిక్ష విధిస్తుంది. మరింత టెక్నాలజీని అభివృద్ధి చేసుకొని మానవ ప్రయత్నాల ద్వారా ప్రజలను కాపాడి ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చు. ప్రకృతి ప్రకోపాన్ని ఆపడం మానవుల చేతుల్లో ఉండదు. కేవలం నష్ట నివారణ చర్యల ద్వారా నష్టాన్ని తగ్గించడం మాత్రమే మన చేతుల్లో ఉంది. మీకు సంబంధించిన బంధువులు, మిత్రులు ఎవరైనా నేపాల్లో పర్యటిస్తూ ఉంటే మానస సరోవర యాత్రకు వెళ్ళినా గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా గవర్నమెంట్కి ఫుల్ డీటెయిల్స్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.